యువర్ ఛానల్ జాబ్ క్విజ్. మనము విప్రో నుంచి మెగా వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుందనమాట. హైదరాబాద్‌లో గచ్చిబౌలి లొకేషన్‌లో అండి. సో, ఎవరైతే మెగా వాక్ ఇన్ డ్రైవ్ కోసం చూస్తున్నారో ఆ జాబ్ ఆపర్చునిటీ గురించయితే మనం డీటెయిల్డ్‌గా ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాము. సో, దానికన్నా ముందు మనమైతే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ అందరికీ నేను ఒకటి పాస్ చేయాలనుకుంటున్నాను. వర్కింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు యాస్ వెల్ యాస్ నాన్ ఐటీలో నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, డిప్లొమా చేసిన స్టూడెంట్స్ గానీ, 10థ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎగ్జామ్స్ తర్వాత సమ్మర్‌లో నేర్చుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయితే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్స్ అయితే లాంచ్ చేశామనమాట. ఆ కోర్స్ డీటెయిల్స్ గురించయితే మీకు క్లియర్‌గా చెప్తున్నాను. సో, ఇక్కడ మనకేంటంటే కోడ్ కేక యూట్యూబ్ ఛానెల్ అయితే మనకి స్టార్ట్ చేసేసామండి మనము. సో, ఇది కంప్లీట్‌లీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తున్నామనమాట. మీరు ఇందులో చూడొచ్చు. మనకి ఫుల్ రోడ్ మ్యాప్ అయితే ఉండబోతుంది. మీరు చక్కగా ఎంసీక్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్ట్స్‌ని కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చనమాట. సో, మంచిగా చాలామంది క్యాండిడేట్స్ అయితే నేర్చుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ డౌట్స్‌ని క్లారిఫై చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారనమాట. ఈ సమ్మర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనకి బయట చాలా మంది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి స్టాటిక్ వెబ్‌సైట్ డిజైనింగ్ కానీ, ఇంటర్నల్‌గా మీ డౌట్స్ క్లారిఫై గానీ, అవన్నీ కూడా మనము పర్సనల్‌గా మీరు కామెంట్స్ ద్వారా మెన్షన్ చేసుకుంటూ, మీరు నేర్చుకుంటూ, మీరు గ్రోత్ అవుతూ మంచిగా ఐటీ సైడ్ ఎవరైతే మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో, డెఫినెట్‌గా చెక్‌ఔట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఓకే. సో, ఫస్ట్ మనకి చూసుకున్నా గానీ జాబ్ కోర్స్ నుంచి మీరు అప్లై చేయవచ్చు. సో, ఇక్కడ మీరు మన వెబ్‌సైట్ నుంచి మీరు ఇప్పుడు విప్రోకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే చెక్‌ఔట్ అయితే చేయొచ్చండి. అప్లై చేయడానికి లింక్స్ అయితే jobquiz.com వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఓకే. సో, ఫస్ట్ మనకి ఇది నౌకరీ నుంచి అయితే మనకి పోస్ట్ చేశారనమాట. వాక్ ఇన్ డ్రైవ్ అండి. విప్రో ఆర్గనైజేషన్ వాళ్ళు మ్యాపింగ్ రోల్ రిలేటెడ్‌గా అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు. 24థ్ మార్చ్ నుంచి 27థ్ మార్చ్ వరకు అయితే మనకు ఉండబోతుందన్నమాట. ఇది మనకి గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ డిస్ట్రిక్ట్‌లో మనకైతే జరగబోతుందన్నమాట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో. సో, ఇక్కడ మనము టైమింగ్స్ కూడా 9:30-12 పీఎంఏ ఉండబోతున్నాయి. ఓన్లీ మార్నింగ్ అన్నమాట. మనకి వాకిన్స్ అవన్నీ. సో, మీరు ఒక్కసారి ఏమేం కావాలి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పానంటే యూ మస్ట్ బి గుడ్ ఇన్ ద కమ్యూనికేషన్ అన్నమాట. చక్కగా కమ్యూనికేషన్ మనకి మంచిగా వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎక్సెల్ అయితే తెలిసి ఉండాలన్నమాట. సో, చాలా మందికి ఎక్సెల్ అయితే వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రాని వాళ్ళు కూడా యూట్యూబ్‌లో మీరు ఎక్సెల్ బేసిక్స్ ఎలా యూజ్ చేయాలి, బేసిక్ ఫార్ములాస్ ఉంటే సరిపోతుందన్నమాట. ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో అవసరం లేదండి. జస్ట్ నార్మల్ కామన్‌గా మీకు తెలిస్తే సరిపోతుంది. సో, అండ్ నెక్స్ట్ మీకు మ్యాపింగ్ రిలేటెడ్‌గా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. వాట్ ఈస్ జీఐఎస్ అండ్ జీపీఎస్ వీటికి రిలేటెడ్‌గా మీకు తెలియకపోయినా గానీ ఇన్ఫర్మేషన్ అయితే చాలా అవైలబుల్‌గా ఉంటుంది నెట్‌లో. యూ కెన్ సెర్చ్ ఓవర్ దేర్. సో, హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 5 డేస్ ఆఫ్ వర్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అని చెప్తున్నారు. నైట్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు. సో, క్యాబ్ ఫెసిలిటీ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ యూ మస్ట్ బీ హ్యావింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఎవరైతే ఇప్పుడు 2026 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే అప్లై చేయరాదు అండి. ఎందుకంటే మీకు పీసీ వచ్చి ఆ తర్వాత మెమోస్ రావడానికి టైం పడుతుంది కాబట్టి 2025, 2024 ఎవరైతే పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. అండ్ వాళ్ళు చూసేది ఇమ్మీడియేట్ జాయినర్స్ అన్నమాట. సో, ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు డెఫినెట్‌గా చెక్‌ఔట్ అయితే చేయండి. ఒక ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. 5 డేస్ ఆఫ్ వర్కింగ్ అండ్ 2 డేస్ మనకి రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉండబోతుందన్నమాట. సో, కంప్లీట్‌లీ లొకేషన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి కంప్లీట్‌గా డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవచ్చంటే అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలన్నమాట. అండ్ మీ పాన్ కార్డ్ ఆర్ ఎల్స్ ఆధార్ కార్డ్ ఏదైనా తీసుకెళ్ళొచ్చు. సో, హార్డ్ కాపీ అయితే మీరు హార్డ్ కాపీయే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా మెన్షన్ చేసుకోండి మీ దగ్గర. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ప్రొవిజన్ అయితే కావాలన్నమాట. సో, దీస్ ఆర్ ద డీటెయిల్స్ విచ్ దే హావ్ ప్రొవైడెడ్. ఇక్కడ మనకేంటంటే మీరు రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఈ లొకేషన్‌కి మీరు డైరెక్ట్‌గా కూడా వెళ్ళిపోవచ్చండి. ఓకే. సో, డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి క్లియర్‌గా ఉంది. అండ్ ప్యాకేజ్ కూడా మనకి 2 ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో, ఒక ఫ్రెషర్‌గా మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ నాన్ ఐటీ ఫీల్డ్‌లో ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. సో, డెఫినెట్‌గా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. సో, ఒకసారి వెళ్లి ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేయడానికి ఆర్ ఎల్స్ మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ మీకు ఎలా కమ్యూనికేషన్ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మంచి ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. సో, ఒక్కసారి ఎవరైతే వెళ్తున్నారో నాకు కమెంట్స్‌లో కూడా మెన్షన్ చేయండి. సో థాట్ మన ఛానల్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారనేది కూడా మనకు కూడా ఒక ఫ్యామిలీ టీమ్‌లా తెలుస్తుంది. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చलते-चलते థాంక్ యూ సో మచ్.